ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల 420 హామీల అమలు రేవంత్ అరాచకాలపై నిగ్గదీస్తున్న హరీష్ రావుపై మరో అక్రమ కేసు సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఎవరి మీద పెట్టిండి దొర మరి రేవంత్ పటేల్ ఎవరి మీద పెట్టిండు కేసులు హరీష్ రావు మీద పెట్టిండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల 420 హామీల అమలు రేవంత్ అరాచకాలపై నిగ్గదీస్తున్న హరీష్ రావుపై మరో అక్రమ కేసు సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఏడాదిలోనే 6 అక్రమ కేసులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే హరీష్ రావుపై 6 కేసులు పెట్టారు 6 గ్యారంటీలు అడిగినందుకు 6 కేసులు పెడతారా అంటే ఇప్పుడు 420 హామీలు రోజుకొకటి అడిగితే ఇక 420 హామీలకు సంబంధించి 420 కేసులు పెడతారా హరీష్ రావు గారి మీద ఇదేనా అంటే ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే ఆయన భయపడి అడగకుంటుంటాడు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరున్నది హరీష్ రావు గారికి నిరుడు ఆగస్టు నుంచి హరీష్ పై నమోదైన కేసులు ఇగో ఇది తేదీ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 2022-8-24 యాదగిరిగుట్టలో 249/24 ఇదొక కేసు ఇక 4/10/2024 సైబర్ క్రైమ్లో కేసు 0 ఎఫ్ఐఆర్ ఈ 0 ఎఫ్ఐఆర్ తోటి కూడా చేసింలానే కేసు 25/10/2024 0 ఎఫ్ఐఆర్ కరీంనగర్ బదిలీ 7/11/2024 కరీంనగర్లో కేసు 3/12/2024 పంజాగుట్ట ఇదో కేసు 27/2/25 బాజ్పేయిలో ఇదో కేసు అరే కేసు హరీష్ రావుకి నాకు సమానమైన కేసులు నమోదవుతాయా చిలక ప్రవీణ్ మీద కూడా గిట్టనే కేసులు అయ్యాయి ఇంకా హరీష్ రావు మీద కొంచెం లేట్గా కేసు నమోదు చేసిండు చిలక ప్రవీణ్ మీద గిట్లా కొత్త సంవత్సరం గిట్లా పడ్డదో లేదో వనస్థలిపురంలో 3వ తారీఖు 1వ నెల 2025లో సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేసిండు వనస్థలిపురంలో ఇక ఇక్కడ కేసీఆర్ ఇక్కడ హరీష్ రావు మీద 7 నెలలు టైం తీసుకున్నారు 2024లో నా మీద 2024 1వ నెల 13వ తారీఖే దాడి జరిగింది ఇప్పుడు ఈయన మీద 6 కేసులు అయినాయి కదా నా మీద 7 కేసులు అయినాయి పెద్దపల్లిలో 1 మంతినిలో 1 ఇక్కడ వనస్థలిపురంలో 1 పంజాగుట్టలో 2 ములుగులో 1 నా మీద 7 కేసులు ఉన్నాయి ఏంది కేసులతోటి ఎంతమందిని ఆపుతారు మీరు ఇట్లా అడిగిన వాళ్ళందరినీ జైలు వేసుకుంటూ పోతారా మీరు అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతారా ఇప్పుడు ఈ పంజాగుట్ట కేసు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు చక్రధర్ గౌడ్ పెట్టిండు చూడు ఆ కేసు ఆ వంశీ అనే కానిస్టేబుల్ని ఒప్పుకో హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చెప్పించిందని ఒప్పుకో అని ఆ కానిస్టేబుల్ మీద ఒత్తిడి పెట్టింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించే ఇక మా మీదనేమో కేసులు వేసుకుంటూ పోతాను నా మీద 2 సార్లు ఒకే సంవత్సరంలో 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు ఎవరి మీద అయినా దాడి జరిగిందంటే నా మీదనే జరిగింది అది 10 నెలల వ్యవధి కాలంలో 2 సార్లు దాడి జరిగింది ఆ 2 సార్లు కూడా కేసులు పెట్టినా ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు ఆ నిందితులను దొరకబట్టింది లేదు మిమ్మల్ని ఎవడు పంపిండ్రా ఎవడు చిలక ప్రవీణ్ను కొట్టుమని సంపమని పంపిండ్రా అనేది ఇంతవరకు లేదు ఇప్పుడు ఇది మార్చి పోయిన 2024 1వ నెలల మొదటి నెలల 13వ తారీఖు ఒక దాడి జరిగింది ఆల్మోస్ట్ ఇది ఎన్ని నెలలు 15 నెలలు అవుతుంది 15 నెలల నుంచి దాని మీద విచారణ లేదు నిందితులను పట్టుకోలేదు ఇంకోటి ఏమో 10వ నెలలో జరిగింది ఇంకో దాడి ఇక అది జరిగి అదో 5 నెలలు అవుతుంది ఇంతవరకు దాని మీద విచారణ లేదు నిందితులను పట్టుకోలేదు కానీ రివర్స్ మా మీద కేసులు మాత్రం కేసుల మీద కేసులు వేసుకుంటూ పోతాను ఈ కేసులన్నీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడినందుకు తెలంగాణ ప్రజల పక్షాన 6 గ్యారెంటీలు కావచ్చు 420 హామీలు కావచ్చు ఇవ్వాలని ప్రశ్నించినందుకు ప్రభుత్వం మాకు ఇస్తున్న రివార్డుల కింద తీసుకుంటున్నాం వీటిని రివార్డులు అన్నట్టు మాకు ఇవన్నీ